కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవుని వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉందో, ధర్మశాస్త్రం ఎప్పుడైతే నీ హృదయంలో ఉందో, వారి అడుగులు జారవంట. అడుగులు ఏంటంటే జారవు. నువ్వెందుకు జారిపోతున్నావు చెప్పండి? దేవుని వాక్యం నేను ఉంటే ఏం చేయాలి? జారిపోవంట. నీ అడుగులో జారిపోదు. యేసు ప్రభువులో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆయన హృదయంలో వాక్యం నివసిస్తుందండి. అందుకే శోధనలు వచ్చినప్పటికి ఏం చేయదు? జారిపోలేదు. విషయం బాగా అర్థం చేసుకోవాలండి. యేసుకు శరీరధారిగా మానవుడిగా ఏమవుతున్నాడు? మన వలె శోధింపబడుతున్నాడే. శోధింపడానికి ఏముంది? ఆయనలో వాక్యం ఉంది. ఆయనే వాక్యమై ఉన్నాడని చెప్తుంది. మనం మానవుడిగా చూడాలి ఇక్కడ. యేసు ప్రభుని ఏం చెప్తున్నారు? ఒక మనుష్యుడిగా చూస్తున్నాం, దేవుడిగా కాదు. దేవుడిని శోధించడానికి సైతాన్ని ఏం చేయలేడు, దేవుడిని శోధించలేడు వాడేవాడు. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఏమవుతున్నాడు? ఇక్కడ ఉన్నాడు, శోధింపబడుతున్నాడు. కానీ ఈయన ఏముందంట? దేవుని వాక్యం ఉందంట. అందుకే ఆయన అడుగులు ఏం చేయాలి? జారలేడండి. ఈ లోకమయంతా చూపించాడు. ఇద్దరు మనకి ఏదైనా చిన్న విషయం చూపిస్తాం, సైతాన్ ఏం చేసి పడిపోతాం. అందుకు రోజు ఎన్నిసార్లు సెల్ ఫోన్ చూసి పడిపోతామో చదవద్దండి. ఇదిలో ఎక్కడో పడిపోవడం లేదు. అనేక మంది సెల్ ఫోన్లో పడిపోతారు, గేమ్స్లో పడిపోతారు, చాటింగ్లో పడిపోతారు. ఎందులో మీరు పడిపోతారు మీకు తెలవాలండి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం ఉన్నట్లయితే నువ్వేమాత్రం పడిపోలేవు. ఇప్పుడు వాక్యం చెప్తుంది ఏమని? చదువునా మాట మళ్ళీ. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా మన సామెతల గ్రంథంలో చదివినట్లయితే చక్కగా వివరించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేట్లా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించినట్లా, తెలివికే మొరపెట్టినట్లా, వివేచనకే మనవి చేసినట్లా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినట్లా, దాచబడిన ధనం వెతికినట్టు దాన్ని వెతికినట్లా, యెహోవా యందు బయలు కలిగి ఉంటే ఎటిదో గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. చూడండి, మనం అనేక సార్లు ఏమంటాం? నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు అంటాం. ప్రియులారా, తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట చెప్పండి? తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని దగ్గర ఉంటుంది. ఉట్టిగా తెలివి ప్రభా జ్ఞానం ఇవ్వని ప్రార్థించే సరిపోదు. ఏం చేయాలి? నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని కంటే ఒక సమయం ఇవ్వాలి. నువ్వు అన్నం ఒక పూట తినకపోయినా పర్వాలేదు, అన్నం తినే టైం దేవునికి. ఎందుకంటే ఇదైనా చాలా మంది బిజీ అయిపోతుంటారు కదండి. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కాలేజ్ చదవాలని. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి, దేవుని వాక్యం చదువు ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. అప్పుడే ఆ వాక్యం ఏం చేస్తుంది? నీలో నివసిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకంటే నాకు ప్రియమైన ఏంటంట, దేవుని ధర్మం ఏముంది? వాళ్ళ హృదయంలో ఉంది. కాబట్టి ఏమైనా వాళ్ళ అడుగులో జారవు. దేవుని మాటలు వింటే, మీరు చదివితే ఏముంది ప్రియమైన? అది ఏం చేస్తున్నా? నిన్ను జ్ఞానం ఇస్తుంది. అందుకే దేవుని వాక్యం వరకు ఏంటంటే మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు.
వాడు ఎలా ఉంటాడంట చెప్పండి? ఈ కండతో వచ్చి ఉంటుంది. ఎలా ఎలా ఉంటాడంట వాడు? నీటి కాలువ ఓరన దాచబడిన చెట్టు వలె, నాటబడిన దాచబడినానా? చెట్టు చెట్టును వలె. దాచిపెడతారా? నాటబడినా అదే ఆకు వాడక తన కాలమందు చెట్టు వలె మర్చిపోయినట్టున్నారు. ఇక వచ్చే వారం నుంచి మీకు కంటతో వాక్యం కూడా చెప్తాను. ఒక్కొక్క కంటతో వాక్యం కూడా చెప్పాలి. ఇక నెక్స్ట్ టైం నుంచి ఆ పని కూడా స్టార్ట్ చేస్తాం మేము. ఇక అది నీటి కాలం ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలము ఫలం లేదు చెట్టు వల్లే ఉండను, అతడు చేయనిదంతయో సఫలమగును. ఇక్కడ బాగా ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. చాలాసార్లు నేను అది అవ్వాలనుకున్నాను, ఇది అవ్వాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను, అది అవ్వాలనుకుంటా అంటారు. కానీ సింపుల్గా ఒక్కటే మాట చెప్తుంది, వాడు చేయనిదంతయు సఫలమగును. ఎవరిది? ఎవరైతే ధర్మశాస్త్రం నువ్వు దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇస్తే, దేవుని వాక్యం చదవటము, దేవుని వాక్యం ధ్యానించడము, దేవుని ఒక మనసులో పెట్టుకొని ఆ ప్రకారం నడవటము ఒకరు చేసినట్లయితే నీవు చేయవలసినది కూడా సఫలపరుస్తాడంట. అర్థమైందండి? నువ్వు చేయదు ఏమవుతుంది? సఫలమవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా దేవుని వాక్యం ఏదైతే నీ మనసులోకి వస్తుందో ఆటోమేటిక్గా నువ్వు నడిచే విధానం కూడా దేవుని చిత్త ప్రకారం ఉంటుంది. కాబట్టి అది త్రోవలన్నీ ఏమవుతాయి? చక్కగా చేయబడుతుంది. అర్థమైందండి? అది మరో చోట నీ ప్రవర్తనంతా ఆయన అధికారం ఒప్పుకో, అప్పుడు నీ త్రోవ ఆయన సారాళము చేయను అంటాడు. కానీ మనం అనేకసార్లు ఏం చేస్తామండి? మొక్కుబడికి చదువుతారు చాలా మంది. నువ్వు దేవుని వాక్యం చదివి మనసులో పెట్టుకొని ఆ ప్రకారం నడిచినట్టయితే ఆటోమేటిక్గా నీ జీవితం కూడా మార్పు వచ్చేస్తుంది. అన్యుల్లాగా ప్రవర్తించావు, దేవుని ప్రేమతో నింపబడతావు. అర్థమవుతుందండి? నువ్వు ఎవరిని నీచంగా చూడవు, అందరిని గౌరవిస్తాం, అందరిని ప్రేమిస్తాం, అందరికి మేలు జరగాలని కోరుకుంటాం. ఏం కాదా? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. పేరు యవనస్తులారా. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం మన మనసులో పెట్టుకుంటారో వాడన్నా త్రొట్టిల్లడంట. ఇంకొంచెం 119:11 కూడా చదవండి. కీర్తన 119:11 119:11 నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇదొక చక్కటి మాట. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం ఉందో మనం ఏం చేయలేము? పాపము చెయ్యలేము. పాపం చేయలేము. పాపం అంటే ఏంటిది? దేవునికి విరోధమైన ఆలోచనలు కానీ, దేవునికి విరోధమైన తలంపులు కానీ, దేవునికి విరోధమైన కార్యాలు కానీ నువ్వు చేయలేవు. పాపం అంటే ఏదో ఘోరం అనుకోకండి, ఏదో పెద్ద పెద్ద తప్పుల గురించి ఆలోచించకండి. ఎవరైతే అబద్ధాలు ఆడితేనో, ఏదో ఆ వ్యభిచారం చేస్తేనో, ఇంకేదేదో తప్పులు చేస్తే అదే పాపం అనుకోవద్దు. ఎప్పుడైతే దేవుని వాక్యం నిజం ఉంటుందో ప్రియమైన బిడ్డలారా, నువ్వేం చేయవు? దేవునికి విరోధంగా ఒక మాట కూడా నువ్వు మాట్లాడలేవు, ఒక అబద్ధాన్ని ఆడలేవు, ఒకరి మీద కోపడలేవు, ఒకరి మీద పగ పెట్టుకోలేవు, ఒకరి మీద ద్వేషం పెట్టుకోలేవు. అర్థమవుతుందండి? విషయం బాగా అర్థం చేసుకో. నీ హృదయములో పర్సనల్గా ఏ వ్యక్తి మీద కూడా ద్వేషం అనేది ఉండకూడదు. బహుశా ఆ వ్యక్తి మన కీడు చేసిన వ్యక్తులైనా సరే, అర్థమైంది? కావంతో కోపం వచ్చి 4 ఎదురుగా తిట్టేస్తే అది వేరే విషయం. నువ్వు తప్పు చేసావు, ఇట్లా అది అనేసి తప్పు వదిలేక అంతే. కానీ అదే మనసులో పెట్టుకొని నీ అంతరంగంలో పర్సనల్గా కోపం ద్వేషం పెట్టుకున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరు, నీలో దేవుడు నివసించలేడు, నీలో దేవుని ఆత్మ క్రియ జరగదు. నీ విషయంలో దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దుఃఖపడుతుంది. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. పర్సనల్ దేవునికి ఎప్పుడు పర్సనల్ కోపం ఉండకూడదు. ఎందుకంటే అంటే నేను చెప్పి బాగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి అంటేనే మన కోపం వచ్చేస్తుంది. అదన్నమాట పర్సనల్ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
ఇలా ఉన్నప్పుడు దేవుని ఆత్మలు ఏం చేయదు, నివసించదు. ఉదాహరణకి దావీదు సౌలు క్షమించాలి, సౌలు దావీదు మీద ఏం చేశాడు, పగ పెట్టుకున్నాడు, విసుగు చూపు నిలిపాడంట. ఏం చెప్తుంటాడు, విసుగు చూపు నిలిపాడంట. ఇక దావీదు అంటేనే ఆయనకి ఏమొస్తుంది, మంట. అలాగే మనలో కూడా ఎవరైనా వ్యక్తుల మీద ఏముంటుందో తెలుసా, అనంకరం మనకు ఒక రకమైనటువంటి, అది వాడు మంచి చేసినా, అలా చెడు చేసి వేరే విషయం, మంచి చేసినప్పుడు మనకేమొస్తుంది, కోపమే తప్ప, మెచ్చుకోలే తప్ప, కోపం తప్ప మరి వేరేది రాదు. సౌల్ టైప్, సౌల్ స్వభావం. ముందు అసూయపడ్డాడు, తర్వాత ఏం చేశాడు, విషం చూపు నిలిపాడు, తర్వాత దాన్ని చంపడానికి ప్రయత్నం, చివరికి ఎంతగా చివరికి ఈయన చచ్చిపోయాడు. బాగా ప్రియమైన, అందుకనే దేవుని ప్రజల మనము ముఖ్యంగా ఎవరు మీలో ఇలాంటి స్వభావం ఉండకూడదు. దావీదు స్వభావం ఉండాలి. దావీదు ఎంతగా దేవుడు చూడాలి, హృదయానుసరణ అంటే ఏంటి, దావీదు ఎందుకు ఆశ్రయింపడ్డాడు, దావీదు పాపం చేశాడు, అయినా దేవుడు అతను ఏం చేశాడు, కనికరించాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పాపం చేశాడు, ఎందుకు తెలుసా, ఆయన హృదయానుసరుడు. ఆయన పాపం ఏమి ప్రేమ దాచిపెట్టుకున్న తర్వాత యథార్థంగా ఒప్పుకున్నాడు. దాన్ని ఇంకా అందరూ తెలుసుకోవాలి, కీర్తన కూడా రాసి పెట్టేశాడు. అర్థమైందండి. మనమైతే ఏం చేస్తాం తెలుసు, అబ్బా నేను ఇంత పెద్ద రాజుని, జరిగిపోయింది, ఎవరు కూడా నా గురించి మాట్లాడకూడదని చెప్పేశారు వాళ్ళు. కానీ దావీదు పని చేయలేదు. ఎందుకు దావీదు అంటే ఇష్టపడ్డాడు దేవుడు, ఎందుకు దావీదు పేరు చెప్పుకుని, ఆయన పేరు ఎందుకు దావీదు పేరును ఏం చేశాడు, పెట్టుకున్నాడు. ఎందుకు, దావీదు కుమారుని పెట్టుకున్నాడు. ప్రియమైన బిడ్డ, కారణం చేస్తా, ఆయన హృదయము అలాంటిది. అవును, పాపం జరిగింది, తప్పు జరిగింది కాదండి, కానీ ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడు, ఎంతగా పశ్చాత్తాపడ్డాడు. బహుశా ప్రియులారా, ఇలాగ దావీదు పశ్చాత్తాపడ్డ రీతిగా ఏ ఒక్కరు పశ్చాత్తాపడి ఉండరేమో ఈ దినము. ప్రియమైన బిడ్డలారా, ఎన్నో రహస్యంగా ఎన్నో తప్పులు చేస్తారు. దాని పైకి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అర్థమవుతుందండి. మనము చెప్పుకోవడానికి కానీ ఎవరైనా చెప్పినా కూడా మనం ఏం సహించుకోలేము. అర్థమవుతుందండి. ఇలాంటి వారు వర్ధిల్లరు. దాని వారు ఏం చేయాలి, వర్ధిల్లరు. అందుకని తన అతిక్రమం ఒప్పుకున్నవాడు ధన్యుడు అన్నాడు. తను ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. తన అతిక్రమం క్షమించాలి. తన అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అన్నాడు. కనికరింపబడతాడు అన్నాడు. ప్రియమైన బిడ్డ, బాగా అర్థం చేసుకో. తన అతిక్రమము దాచిపెట్టువాడు ఏం చేయడం, వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు, కనికరము పొందును. దావీదు దాచిపెట్టుకోలేదు, ఒప్పుకున్నాడు. చూడండి, అనుకుంటాం దావీదు గొప్ప పాపం, తన అంతా కన్నీరు కార్చి దేవునికి ఏం చేశాడు, చివరికి ఆ బెర్షెబాకు పుట్టిన వ్యక్తి, ఆ ఉరియా భార్యకు పుట్టిన వ్యక్తిని ఏం చేసి రాజుగా చేశాడు. తర్వాత బాగా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన కోరుకునేది ప్రేమ అంతరంగంలో నుంచి యథార్థత కోరుకుంటున్నారు. దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దావీదు ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవునికి ఏది ఇష్టమో, దేవుని ఎలా మెప్పించగలను, దేవుని ఎలా సంతోషపెట్టగలను అని తపన తప్ప మరొక తపన లేదు. చచ్చిపోయేంత వరకు అదే తపనలో ఉన్నాడండి. మరి అర్థమవుతుంది మీకు అందరికీ. ప్రియులారా, విషయం బాగా అర్థం చేసుకోవాలి. నేను అంతే తప్ప రాజ్యం గురించి కానీ ఇతర గురించి ఆలోచన లేదండి. సౌలులాగా రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే తపనంతరికి లేరు. ప్రియమైన వీళ్ళు బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ విషయంలో మనం అర్థం చేస్తాం. అందుకనే దేవుని వాక్యం మన హృదయం ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా,
మనం ఏం చేయం? యథార్థవంతులుగా ప్రవర్తిస్తాం. ప్రభు వలె ప్రవర్తించగలము, దేవుని చిత్తం చేయగలము. అప్పుడు దేవుడు మనం బట్టి ఏం చేస్తాడు? సంతోష పడతాడు. నువ్వు పాపం చేయలేవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలు. కాబట్టి యేసు క్రీస్తులో శరీరధారిగా అదేమో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం సమృద్ధిగా నివసిస్తుంది. ప్రియమైన ఆయన దేవుని చిత్తం చేయడం సంతోషపడ్డాడు. విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మరి ఆయనతో ఉండాలని ఆశపడుతున్న నీవు, ఆయన రాజ్యం ఉండాలని ఆశపడుతున్న నీవు, ఆయన ద్వారా దీవింపబడాలి, ఆయన ద్వారా ఆశీర్వడాలని ఆశపడుతున్న నీవు. ఎందుకంటే ఈ యవ్వన కాలం నువ్వు ఏ రీతిగా దేవుడు నడుస్తావో దీన్ని బట్టి ఏమవుతుంది? నీ భవిష్యత్తు ఉంటుంది. అర్థమైందా? యవ్వన కాలంలో నీ జీవితం సరైన రీతిగా లేదనుకోండి, నువ్వు పెద్దగైన తర్వాత నీ జీవితం చక్కగా చేసుకోలేవు. అర్థమైందండి? ఏదైనా ఇప్పుడే దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన వీళ్ళ బాగా అర్థం చేసుకోండి. మీరు ధన్యులు. ఎవరి కాలంలో ఇంతగా దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుందంటే, ఎవరి కాలంలో దేవుని మీరు తెలుసుకున్నారంటే, ఎవరి కాలంలో ప్రతి అడుగు దేవుని చిత్తం వేయటానికి నీకు ఎంతో అవకాశం ఉంది. చాలా మంది తెలియక ప్రేమారా లోకంలో ఏదో రీతిగా అన్ని రకాలు నడిచి చివరికి ఎప్పుడో మధ్యలోనో లేదా కాలం గడిచిన తర్వాత ఏం చేస్తారు? ప్రభువుని తెలుసుకుంటారు. వారు వారు అడగండి. వారు మీరు ఒకళ్ళు అడిగినట్లయితే ఒక 40 సంవత్సరాల తర్వాతనో 50 సంవత్సరాల తర్వాత రక్షణ పొందిన వారు మీరు అడగండి. వారు ఎంతో బాధపడుతుంటారు. అయ్యో నేను ముందే రక్షింపడితే బాగున్నో అనిపిస్తుంది. ప్రేమలారా ముందే రక్షింపడితే నేను బాగుండేది అనిపిస్తుంది. కానీ మీకైతే మనకైతే పాలే దినంలోనే ప్రభుని తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇంచక్కడ దేవుని వాక్యం ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడండి. ఇన్ని అవకాశాలు కలుగజేసినందుకు మన దేవుని కృతజ్ఞమై ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించి ఆ వాక్యం మన మనసులో పెట్టుకొని ఇది దేవుని ప్రణాళిక అంత కావాలంటే వ్యక్తిగతంగా ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటిది? అవును, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ఒక చిత్తం ఉంది. తండ్రి చిత్తం వచ్చాడు, తండ్రి చిత్తం చేశాడండి. తండ్రి ఒక పని మీద పంపించిన పని ముగించాడు. అలాగే ఈ లోకంలో జన్మించిన మనం అందరికీ కూడా తండ్రి చిత్తం అంటూ ఒకటి ఉంది. తండ్రి ప్రణాళిక అనేది ఒకటి ఉంది. అలాగే ప్రియులారా మనకంటూ ఒక పని ఉంది. ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనరాలకి, ఈ లోపల పుట్టిన ప్రతి మనిషి పట్ల, రక్షణ పొందినటువంటి ప్రతి మనిషి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? సమృద్ధిగా ఏం చేయాలి? నీ మనసులో నివసింప చేయాలి. అప్పుడు దేవుని చిత్తం మీకు బాగా తెలుస్తుంది. ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోవాలని ఒక చక్కటి మాట రాయబడింది. ప్రియమైన పిల్లారా, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక కార్యం చేయాలి. కేవలం దేవుని వాక్యం చదవటమే కాదు, ధ్యానించడమే కాదు, ఆ వాక్య ప్రకారం ఉదయాన్ని ఏం చేయాలి చెప్తా? మార్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 12:2, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వల్ల రూపాంతరం పొందుడి. ఇట్లా బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా మొట్టమొదట దేవుని చిత్తం నీకు తెలవాలంటే, అర్థమైందా? చాలా రీతిగా చాలా మంది ఇలా ఉంటాయి. ఇది వాక్యము చదువుతాము, ఇది లోక సంబంధంగా లోక మర్యాదను కూడా అనుసరిస్తాం. అంటే లోకం ఏ రీతిగా నడుస్తుందో, లోకం ఏమి కోరుకుంటుందో, లోకంలో ఏది గొప్పదో, లోకంలో ఏది ఘనతో, వీటిని చూసుకుంటూ ఏం చేస్తుంది? ఈ వాక్యం చదువుతుంది, ఇది చూస్తుంటుంది. ఇలా అయితే నువ్వు ఎప్పుడు ఏం చేయవు? దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. అర్థమైందా? నువ్వేంటి? లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు చచ్చిపోయిన వ్యక్తివి. నువ్వు బ్యాప్టిజం పొందిన వ్యక్తి ఎవరంటే లోక విషయాలు చచ్చిపోయావు. ఎందుకు లోకాన్ని చూస్తావు?
నువ్వు చూడవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తును. రాయబడి మాట ఏం తెలుస్తా ప్రియం ద్వారా అనుసరించక, అర్థమైందండి, ఉత్తమమును అంటే మంచిది. దేవుని చిత్తం యొక్క లక్షణాలు 3 ఉన్నాయండి. దేవుని చిత్తం యొక్క లక్షణాలు నేచర్ 3. ఒకటి ఉత్తమం, మంచిది. ఈ లోకంలో నువ్వు అనుసరిస్తున్నది ఏదైతే మంచిది అనుకుంటున్నావో ఆలోచించండి. ఈ లోకములో ఏది మంచిదో నువ్వు ఆలోచించు. ఏది నీకు మంచిది కాదండి. దేవుని చిత్తం మాత్రమే మంచిది, గుడ్. అది రెండవది ఏంటంటే అనుకూలమైనది. ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అని ఉంటుంది. అంటే అందరూ అంగీకరింపదగినది. దేవుని చిత్తం అందరూ అంగీకరిస్తారండి. నువ్వు దేవుని చిత్తం ప్రకారం నడిచినట్లయితే దానికి అందరూ అంగీకరిస్తారు. ఎవరిని అంగీకరించట్లేదంటే నీ ఆలోచన తలము, నీ కార్యాలు ఎవరు అంగీకరించట్లేదు దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని చిత్తం ప్రకారం చేయట్లేదు అని అర్థం. లోకం కూడా అంగీకరిస్తుంది. మొట్టమొదటి అర్థం కాకపోయినా కూడా లోకస్తులు కూడా తర్వాత అంగీకరిస్తారు. అప్పుడు అర్థమవుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఎప్పుడు ఒకటి గొప్పది, అంటే ఉత్తమమైనది, మంచిది. రెండోది అందరూ అంగీకృతమైనది, యాక్సెప్టబుల్. తర్వాత అంటున్నాడు ఏంటంటే సంపూర్ణమైన, పర్ఫెక్ట్. ఇందులో ఎలాంటి లోపం లేదండి. అవును ఇది దేవుని చిత్తమని మనలో కూడా ఎంత ధైర్యం ఉంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసట? నీ హృదయం మారాలంట. మనం ఆల్రెడీ అనేకసార్లు తెలుసుకున్నాం. మన హృదయంలో ఏముంది తెలుసా? అనేకమైన మన సొంత కోరికలు, సొంత ఆశలు, సొంత ప్లాను, ఇంకెన్నెన్నో ఉన్నాయి. మన హృదయంలో ఉన్నది మనకే తెలుస్తుంది. ఎవరి హృదయం ఉన్నది వారికి తెలుస్తుంది. అందుకనే సరే కూర్చొని నా కోరిక ఏంటిది, నా ఆశ ఏంటిది, నా ఉద్దేశం ఏంటిది, నా ప్లాన్ ఏంటిది, ఇదంతా కూడా దేవుని చిత్తానుసారంగానా, దేవునికి అనుకూలమైందేనా అని ఏం చేయాలి? ఒకసారి నువ్వు కూర్చొని దేవునిలో కూర్చొని ఏం చేయాలి? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలి? నువ్వు దాన్ని సరి చేసుకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. లేదండి లోకపోకలు అది అట్లా అనుకుంటే నీ ఇష్టం ప్రియమైన సవాలు చేస్తారు. కాబట్టి దేవుని చిత్తం ఏదంట? ఉత్తమమైనది, అనుకూలమును, సంపూర్ణమై ఉన్నది. దాని దేవుని చిత్తంలో పరీక్షించి తెలుసుకోవాలంట. ఉదాహరణ గిద్యోను పరీక్షించాడు. తెలుసుగా మనందరూ గిద్యోను యుద్ధానికి పోవటం కొరకు ఏం చేశాడు? గొర్రె బొచ్చుతో పరీక్ష పెట్టాడు. ఆ రకంగా పరీక్ష పెట్టి పరీక్షించి తెలుసుకో. కొన్ని ఉద్దేశాలు, కొన్ని యొక్క సూచనలు పెట్టుకొని ఏం చేయి? ఇలాగైతే నేనేం చేయి? దేవుని ప్రార్థన చేసి కనిపెట్టి తెలుసుకో. పరీక్షించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇంకొక వాక్యం కూడా చదివేస్తుంది ప్రేమ ద్వారా, అది కూడా చదువుకొని నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. ఇక్కడ అన్నాడు మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నీ చిత్త వృత్తి అంటే నీ ఇష్టములో మార్పు రావాలి. ఇది మనకు లోక సంబంధమైనటువంటి అనేక విషయాల్లో ఇష్టం కలిగి వాడిని ఉన్నాం. నీకు ఇష్టమైన దాంట్లో ఏదో మార్పు కావాలి. నీకు ఇష్టం, నీ చిత్త వృత్తిలో ఏం కావాలి? మారాలి. దేవుని చిత్తంలో దేవునికి ఏది ఇష్టమో అందులోకి మారాలి. నీ చిత్తం నుండి ఏం చేయాలి? దేవుని చిత్తంలోకి మారాలి. నీ ఇష్టం నుండి దేవుని ఇష్టంలోకి మారాలి. దావీదు మనం చూసినప్పుడు ప్రతి క్షణము కూడా దేవుని కొరకు తప్పించేటువంటి వాడు. ఒక కీర్తన కూడా రాయబడింది. అర్థమవుతుందండి? కానీ చదువుతాం చూడండి, చదివితే మీకు అర్థమవుతుంది. 132వ కీర్తన 5వ వచనం నుంచి. ఎట్లనగా యెహోవాకు ఒక స్థలము చూచు వరకు
యాకోబు యొక్క బలిష్ఠుని యొక్క నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థలమైన గుడారము నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీద కెక్కను. నా కనులకు నిద్ర రానివ్వను. నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానివ్వను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటేమి, యాయారులో పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలం పోదుము రండి, ఆయన పాదపీఠం మీద సాగిల పడదము రండి. ఇక్కడ చూడండి, దావీదు రాజ్యంకి వచ్చాడండి. అర్థమవుతుందండి? రాజు అయ్యాడు. రాజు కాగానే అర్థమవుతుందండి ప్రియమైన పిల్లారా, ఏం ఆలోచిస్తున్నాడు? రాజ్యాన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఏమేం చేయాలని అది కాదు ఆలోచించేది. దేవుడు నాకు చక్కటి రాజ్యం ఇచ్చాడు, ఇంత అంతఃపురం ఇచ్చాడు, ఇప్పుడు ఇంతమంది చక్కగా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చాడు, అన్ని సవలతులు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రియమైన పిల్లారా, ఇప్పుడు ఏం చేయాలి? నా దేవుని కొరకు ఏమైనా చేయాలి. దేవునికి నాకు నివాసాలుగా ముందు దేవుని నివాసం చేయాలి, చూడాలి. అందుకే దావీదు రాజు అయిన వెంటనే మందసాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇదండి దావీదు మనసు. ఇద్దరు మనకి ఏమైనా మంచి అర్థమైందా, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది, మంచి నిధి వచ్చింది అనగానే ఏం చేస్తావు చెప్తా? దేవుని మర్చిపోతాం. ఈ ఉద్యోగమే ఉద్యోగం, ప్రార్థన జీవితం ఉండదు, వాక్య జీవితం ఉండదు. ఇక నేనేమో పెద్దోని అయిపోయినా అనుకుంటాం. ఇక అర్థమవుతుందండి? దేవుని పనికి రాయడం ఎందుకు? నేను చాలా పెద్దోని. ప్రియులారా, గర్వం వచ్చేస్తుంది. ఇక దేవుని మర్చిపోతే దేవుని వాక్యం మర్చిపోతారు. అందరూ కాదండి, కొంతమంది గురించి. ప్రియమైన సహోదరి, అలాంటి వారిని చూసి చూసి దేవుడు ఎప్పుడో ఏం చేస్తాడు? దెబ్బ కొడతాడు. ప్రియులారా, కానీ నీవు మాత్రం మర్చిపోకూడదు ఈ వాక్యం. నీవు ఎందుకంటే యేసయ్యనే ఈ లోకములకు వచ్చాడు. ఈ లోక శరీరంగా జీవిస్తున్నప్పుడు ప్రియులారా, ఆయనకు శరీరంలో మనలాగా అన్ని రకాల బాధలు, శోధనలు, కష్టాలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు. ఎందుకంటే ఆయన దేవుని వాక్యం తన హృదయంలో ఉన్నది. దేవుని వాక్యం తన హృదయంలో ఉంది. ఆనాటి పరిశుద్ధులు హృదయాల కూడా దేవుని వాక్యం ఉన్నది. ఏసేపులో నీకున్నంత వాక్యం ఆయన హృదయంలో లేదు. ఎప్పుడో తండ్రి ఇంట్లో 16 సంవత్సరాల వరకు ఉన్నాడండి. ఆ 16 సంవత్సరాలు తండ్రి ఏం చెప్పాడో, తండ్రి ఏం బోధించాడో, తండ్రి దగ్గర నుండి ఏం నేర్చుకున్నాడో, ఏమి చూసాడో అది ఆయన మనసులో ఉంది. తర్వాత 14 సంవత్సరాల వరకు కూడా ఆయన ఎన్నో భయంకరమైన శోధనలు, వేదనలు, కష్టము, అవమానాలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఆ తండ్రి చెప్పిన మాట తన హృదయంలో పెట్టుకున్నాడు. పాపము చేయలేదు, పరిశుద్ధంగా జీవించాలి. తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది జరుగుతుందని ప్రియులారా తెలుసుకోగలిగారు. ప్రియమైన పిల్లలు, దానియేలు శబ్దకు మేషకు అబ్దునిగోలో దేవుని వాక్యం ఉంది. దావీదులో దేవుని వాక్యం ఉంది. యెషయాలో దేవుని వాక్యం ఉంది. అలాగే దేవుని సంఘమైన నీలో దేవుని వాక్యం ఉంది. సమృద్ధిగా నివసించాలంటున్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో చూసినట్లయితే ప్రియమైనలారా, దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. లూకా 3:16 చదివి, కొలస్సీ 3:16 చదివి ముగిస్తారు. 3:16 సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుతూ బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధి నివసింపనీయుడి. ఏ రూపైనా సరే దేవుని వాక్యం ఏ రీతిగా, సంగీత పాటలతో కావచ్చు, పద్యాలతో కావచ్చు, ఏ రూపమైన ఏం చేయాలి? నీ హృదయంలో వాక్యం నివసించాలి. ఈ వాక్యం నివసించినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందండి? నడిపిస్తుంది. నీ త్రోవ వెలుగ్గా ఉంటుంది. నువ్వు నడవలసిన దారి చూపిస్తుంది.
నువ్వు చక్కగా ముందుకు సాగావు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్య తన యొక్క పరుగును ముద్రించాడు. తండ్రి చిత్తాన్ని పూర్ణంగా చేశారు. ఎందుకంటే దేవుని వాక్యం తన హృదయంలో సమృద్ధిగా నివసిస్తుంది కాబట్టి సంపూర్ణంగా ఏం చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా చేస్తేనే మనం ఆయన ఎదుట నిలబడగలము. 2 వాక్యాలు క్షమించాలి. 2 వాక్యాలు గుర్తుకొస్తుంది. అది చదివి నేను ముగిస్తాను. ఎక్స్ప్లెయిన్ కూడా చేయను, మీకు ముందు పెడతాను. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుడు తన కార్యం ముగించి విశ్రమించిన ప్రకారము తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యము ముగించి విశ్రమించును. దేవుడు తన కార్యాన్ని ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. యేసు ప్రభు కూడా సమాప్తమైన చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అలాగే ఆ విశ్రాంతిలో ఆయనతో ఉండాలనుకో, నీవు కూడా ఏం చేయాలంట? నీకు అప్పగించిన పని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. ఏ పని ఇచ్చాడో నువ్వు ఒకసారి దేవుడు తెలుసుకుని ఆ పని చేస్తే, ఆ పని ముగిస్తే అప్పుడు ఆయన దగ్గరికి ఏం చేస్తావు? నువ్వు కూడా శరీరంగా చేరగలవు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవాడు సత్ప్రవర్తన గలవాడై నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మకు అప్పగించుకోవాలి. ఇక్కడ కూడా రాయమనమాట. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు. ఒక నీకు బాధ వచ్చిందా? ఏ బాధ వచ్చినది? దేవుని చిత్త ప్రకారం బాధపడంట. చివరికి నీ ఆత్మను ఎవరికి అప్పగించో? తండ్రికి అప్పగించుకోవాలి. యేసయ్య తండ్రికి అప్పగించుకున్నాడు. ఆ రీతిగా నువ్వు దేవుని చిత్త ప్రకారం చేసి ఏం చేయాలి? తండ్రికి అప్పగించుకోవాలి. అందుకే తండ్రి చిత్తం చేయవాడు నిరంతరము జీవించు. తండ్రి చిత్తం చేసేవారే పరలోక రాజ్యం చేరుతారు. ఆయనకు సహోదరులుగా తల్లిగా ఉంటారు. అర్థమైందా? మరి వాళ్ళు నిరంతరము కూడా జీవిస్తారు. ప్రియమైనటువంటి యవనస్తులు బాగా అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి కాలంలో కీర్తన గ్రంథం 48వ వచనం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమరా తండ్రి చిత్తం చేయటం సంతోషముతో తండ్రి చిత్తాన్ని చేశాను. ఎందుకంటే దేవుని వాక్యమైన హృదయంలో నివసిస్తుంది. అదే రీతిగా ఆయన ఎందుకు బైబిల్ కలిగి ఆయన సేవిస్తున్న మనం కూడా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేసే వారముగా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధి నివసింపచేయాలి బడాలని ఈ యొక్క రాత్రిగా దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి అట్టి రీతిగా దేవుని వాక్యం మనలో సమృద్ధి ఉంచుకున్నాం. ఆయన చిత్తం చేసి ఆయన నిలబడ్డానికి యోగ్యులుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయమని మనం దేవుని వాక్యం అప్పగించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకొని మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. మా తండ్రి అయిన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకం శరీరానికి పంపించావు. నీ కుమారుడైనటువంటి యేసు నీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చాడు తండ్రి. ఆయన హృదయంలో దేవుని ధర్మం ఉందని చూశావు. అదే రీతిగా నీ కుమారుని ద్వారా నీ సన్నిధికి చేరడానికి సిద్ధపడుతున్నటువంటి మేము కూడా నీ వాక్యం అభివృద్ధి సమృద్ధికి ఉంచుకొని నీ చిత్తం పరిపూర్ణంగా చేయించి నీ ఎదుట నీ సన్నిధిలో నిలబడేటువంటి ధైర్యము గాను నిందారహితం గాను నిర్దోషించబడేటువంటి గొప్ప కృప దయచేసి నడిపించిన ప్రభావాన్ని మన తండ్రికి అప్పగించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. పవిత్రానికి పరలోకపు తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క రాత్రి కాల సమయంలో యవన స్నేహితులతో మీరు మాట్లాడండి. ఒక్కొక్క మాట బడి వందనాలు అయ్యా. మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రం దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంది. నీ చిత్తం చేయట్లో సంతోషంతో ఉన్నప్పుడు నీ తండ్రి చిత్తం చేయట్లో నువ్వు సంతోషంతో చేసినట్టుగా చేస్తున్నావు. అటువంటి కృపా భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ వాక్యము నీ ధర్మశాస్త్ర సమృద్ధిగా మరుగున ఉంచి ప్రభువా నీ చిత్తం చేసేవారము
నేను సంతోషం సహాయం చేయి. ఈ రాజుగారు కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా ఎవరు లేని బిడ్డలందరినీ కూడా ఆక్టివిటీస్లో పాల్చాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభావ హృదయంలో నీ వాక్య సమయంలో నివసించడం చేసి నీ చిత్తం చేయవరగా నువ్వు ఇచ్చిన పని తుదుముచ్చేవారుగా సాయం చేసి మై పొందమని నా గొప్ప చేస్తున్నాం. ఏ సమయంలో ఉపవాసం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మగా నేను సహవాసము నేను మంత్రులకు సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకల పర్యంతోడే నడిపించింది కాక ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ నామములో ప్రేమ ద్వారా